భార్యాభర్తలకు సంబంధించి ఎన్నో వార్తా కథనాలు వస్తుంటాయి. భర్త భార్యను చంపేశాడనో లేక భార్య భర్తను కడతేర్చిందనో రకరకాల వార్తలు వింటూ ఉంటాం. అలాగే సోషల్ మీడియాలో లైకులు షేర్ల కోసం వీడియోలు చేసేవారిని కూడా చూస్తుంటాం. కానీ మీరు చూడబోయే ఈ కథనం మాత్రం హృదయ విదారకంగా ఉంటుంది. ఇందులో నాటకీయతకు చోటే ఉండదు. నిజమైన స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ క్లిష్ట పరిస్థితుల్లోనే బయటపడుతుంది. అదే జరిగింది శ్రీకాకుళం జిల్లాలోని ఓ మహిళ విషయంలో. ఆమె భర్త లివర్ క్యాన్సర్తో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆమె చేసిన పని ఇప్పుడు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది, వారి కన్నీటి కథ ఏంటి అనే వివరాల్లోకి వెళదాం. పెళ్లినాడు ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాతి చరామి అని ప్రమాణాలు చేయిస్తారు. ఎలాంటి కష్టం వచ్చినా భర్త భార్య చెయ్యి వదలనని ప్రమాణం చేస్తాడు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు స్వార్థంగా మారారు. భర్త ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా భర్తకు వచ్చిన కష్టం వల్ల ఆమెకు ఇబ్బంది ఎదురవుతుంది అని అనిపించినా వెంటనే వదిలేసి తమ దారి తాము చూసుకుంటున్నారు. ఆర్థిక విషయాలకు కష్టానికి జడిసి విడిపోయే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ భర్తకు ఎంత కష్టం వచ్చినా తోడుగా నిలిచే మహిళలు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా భర్త చేయి విడవని మహిళలు ఇంకా ఉన్నారు. అలాంటి మహిళే ఈ నాగలక్ష్మి. మహిళల్లో పరమ సాధ్వీమణులు ఇంకా ఉన్నారని, అందరూ ఆడవారు ఒకేలా ఉండరని నిరూపించింది నాగలక్ష్మి. శ్రీకాకుళం జిల్లా పిఎస్ కాలనీలో నివాసం ఉంటున్న నాగలక్ష్మి లక్ష్మణరావులకు పెళ్ళై 10 ఏళ్లవుతోంది. వీరికి 2 కుమార్తెలున్నారు. భర్త లక్ష్మణరావు కష్టపడి భార్య పిల్లలను పోషించుకునేవాడు. జీవితం ప్రశాంతంగా సాగుతోంది అని అనుకుంటుండగా ఓ ఉపద్రవం వారి కాపురాన్ని కుదిపేసింది. విధి వక్రీకరించి లక్ష్మణరావుకు లివర్ క్యాన్సర్ సోకింది. చికిత్స నిమిత్తం శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. లివర్ ఆపరేషన్ చేయాలంటే లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో వారు కంగు తిన్నారు. కుటుంబం భారం మోసే భర్తే క్యాన్సర్ బారిన పడి మంచానికి పరిమితమైతే తాను లక్షల రూపాయలు ఎలా తేవాలో అర్థం కాక అయోమయానికి గురైంది నాగలక్ష్మి. చేసేది లేక భర్తను ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకువచ్చింది. గత 7 నెలలుగా నాగమణి ఓ చిన్న కిరాణా షాపులో కూలీ పనికి వెళుతోంది. రోజుకి 250 రూపాయలు ఇస్తుండగా వాటిని భర్త మందులు కొనడానికే వాడుతున్నానని అంటోంది. తాము ఈ దీనస్థితి నుండి బయటపడాలంటే దాతలు ఆదుకోవటం ఒక్కటే మార్గమని చెబుతోంది. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని, తన భర్త లక్ష్మణరావు ప్రాణాలు కాపాడాలని వేడుకుంటోంది. అందరికీ నమస్కారాలు. నేను 4వ క్లాస్ చదువుతున్నాను. మా నాన్నకి లివర్ క్యాన్సర్. నా పేరు దేవి ప్రియాంక. మా నాన్న నడిచే పరిస్థితుల్లో కూడా లేదు. కటిక పేదరికం ఒక పక్క వహిస్తుంటే మరొక పక్క దరిద్రం మరొక పక్క తోవతీస్తుందని చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లాలో పిఎన్ కాలనీలో ఒక కుటుంబ రోదన అయితే అతీతంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క తండ్రి ఆ క్యాన్సర్ బాధని పడి మంచాన్ని పడుతున్న నేపథ్యంలో 2 చిన్నారులు, 2 కూడా ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని కూడా ఆగమ్యచరంగా ఉందని చెప్పొచ్చు. అయితే మనం విజువల్స్ రూపంలో చూడొచ్చు. ఈయన గత 6-7 నెలల నుంచి కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ యొక్క పూర్తిగా నయం అవ్వాలని ఎంతోమంది దాతలు కూడా ముందుకు వచ్చి విరాళాలు కూడా అందజేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయినా సరే డాక్టర్లు అయితే ఇది నయం కాదని చెప్పే పరిస్థితి అయితే తేల్చి చెప్పేశారు. మనం 2 చిన్నారులు చూడొచ్చు. దాదాపుగా ఒకరికి 6, ఒకరికి 3 సంవత్సరాలని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి భవిష్యత్తు ఏంటని కూడా ఆగమచరంగా ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో అయితే చేరువలో ఉన్న ఈ యొక్క పిఎన్ కాలనీలో ఉన్న ఈ యొక్క బాధితురాలు చూడొచ్చు. మనకి నాగలక్ష్మి మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎన్నాళ్ళ నుంచి ఈ యొక్క మీ భర్త రోగానికి గురయ్యారు? 7 నెలల నుంచి సార్. లివర్ క్యాన్సర్ వచ్చింది. లివర్ పూర్తిగా పాడైపోయింది. క్యాన్సర్ లాస్ట్ స్టేజ్. ఇప్పుడు 7 నెలల నుంచి అలాగే ఉన్నారు. రోజు రోజుకి స్థితి మారుతుంది కానీ సరిగ్గా ఇది అవ్వట్లేదు సార్. డాక్టర్లు మీకు ఏమైనా సమాచారం అంటే ఎలాంటి మెడిసిన్ పడుతుంది, ఎంతవరకు అన్నది ప్రిన్సెస్ మీకు చెప్పారు? మెడిసిన్ యూజ్ చేసలేదన్నారు సార్. 3 నెలలు వాడా మెడిసిన్ అంతా. కానీ మెడిసిన్ వాడినే రెస్పాండ్ అవ్వట్లేదు. బాడీలో మెడిసిన్ వేస్తుంటే తిరిగి వామిటింగ్స్ అయిపోతున్నాయి. మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు తన బాడీ. దానివల్ల మెడిసిన్ యూజ్ చేయటం లేదు. యూజ్ చేసినా ఇది అవ్వదని చెప్పారు డాక్టర్లు. అంటే మనం చూడొచ్చు. అంటే ఇక్కడ బాధితురాలు ఒక కన్నీరు మున్నీరే పరిస్థితి ఉంది. అయితే ఈ నాగలక్ష్మి కూడా
పూర్తిగా అంటే కాళ్ళు చూడవచ్చు, కాళ్ళ వైపు ఇవి కూడా అంగవైకల్యంతోనే బాధపడుతుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కడికక్కడ స్తంభించిపోయే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి కూడా ఉంది. కాళ్ళు అయితే పూర్తిగా ఆ వేళ్ళు బటన్ వేలుతో సహా మొత్తంగా లేకపోయినా విజువల్స్ రూపంలో మనం స్పష్టంగా చూడవచ్చు. ఈవిడ కూడా అంగవైకల్యంతోనే బాధపడుతుంది. అయితే ఈ యొక్క ఇద్దరు చిన్నారుల్ని కాయ కష్టం చేసుకొని ఎక్కడో ఒక కూలి పని చేసుకొని అయితే వీళ్ళిద్దరు చిన్నారులని రోజువారీ గడిచే పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళకి ఏంటంటే సొంత ఇల్లు కూడా లేకపోవడంతో అద్దెంట్లోనే నెలకి 3-4 వేల రూపాయలు కట్టుకుంటూ ఇద్దరు చిన్నారులు కూడా చదివించుకుంటూ ముందుకు సాగుతుంది. అయితే వీళ్ళంతా కూడా దాతలు ఎవరైనా వచ్చి ఈ యొక్క ఆరోగ్యానికి రోగ పాలైన నా భర్తని మెడిసిన్కి సంబంధించిన ఏమైనా ఉంటే కూడా సహాయం చేయాలని కూడా అర్జించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరోపక్క ఈ యొక్క ఇద్దరు పిల్లల్ని కూడా విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఎవరైనా ముందుకు వచ్చి దాతలు చూసుకుంటే మేము చాలా ఆనందపడతామని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా కన్నీటి పర్వతమైన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే దాదాపుగా ఈవిడ కటిక దరిద్రంలో ఉంది. ఎందుకంటే ఈవిడ రోజు కూలీకి వెళ్తే 300 రూపాయలు చొప్పున వస్తుంది. 300తో ఈ ఇల్లునంతా గడవడం చాలా కష్టంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే నా భర్త పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోయింది. నేను ఏం చేయాలా భగవంతుడా అని కూడా దేవుడిని కూడా స్మరించుకునే పరిస్థితి కూడా చూసాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆదాన్ తెలుగు, శ్రీకాకుళం.